అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఫ్రాన్స్లో జరిగిన G7 సమ్మిట్ నుండి అమెరికాకు తిరిగి వచ్చిన ట్రంప్ ఒక ఇటాలియన్ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ, ఆ తర్వాత తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలోనూ జార్జియా మెలోనీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. G7 సమావేశాల సమయంలో మెలోనీ తనతో ఫోటో దిగడం కోసం పదే పదే ముసలి కన్నీళ్లు కార్చుకుంటూ బతిమలాడిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇటలీలో ఆమెకు ప్రజా ఆదరణ పూర్తిగా తగ్గిపోవడంతో మళ్లీ తన రేటింగ్లను పెంచుకోవడానికి అమెరికాతో తనతో స్నేహం కోసం ఆమె అర్రులు చాస్తుందంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఏమాత్రం సహించలేదు. ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్రంప్ వ్యాఖ్యలను పూర్తిగా కల్పితం, కారణం లేని మూర్ఖపు దాడులు అని కొట్టిపారేస్తూ ఒక స్ట్రాంగ్ వీడియో స్టేట్మెంట్ను విడుదల చేశారు. మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్, మీతో స్నేహం చేయడం వల్ల నా పాపులారిటీ ఏమీ పెరగలేదు, పైగా అది మీతో ఉండే సంబంధాలపై అస్సలు ఆధారపడి లేదు అంటూ ముఖం మీదే తేల్చి చెప్పారు. ఇటలీ జాతీయ ప్రయోజనాలను రక్షించే సామర్థ్యంపైనే తన ప్రజా ఆదరణ ఆధారపడి ఉంటుందని, ఇటలీ ఒక సార్వభౌమ దేశమని ఆమె స్పష్టం చేశారు. తన ప్రజాదరణ గురించి ట్రంప్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దానికి బదులు ట్రంప్ తన సొంత రేటింగులపై దృష్టి పెడితే మంచిదని గట్టిగా చురకలు అందించారు. అంతేకాదు, ఈ వివాదంలోకి ఇరాన్ యుద్ధాన్ని కూడా ట్రంప్ లాగడం గమనార్హం. ఇరాన్ అణు సామర్థ్యాన్ని అడ్డుకోవడానికి అమెరికా రణరంగానికి దిగినప్పుడు ఇటలీ అలాగే నాటో కూటమి తమకు మద్దతు ఇవ్వలేదని ట్రంప్ ఆరోపించారు. అమెరికా ప్రతి ఏటా $100 బిలియన్ ఖర్చు చేస్తూ ఇటలీని రక్షిస్తున్నప్పటికీ ఇరాన్పై దాడులకు వెళ్లే అమెరికా యుద్ధ విమానాలకు ఇటలీ తన రన్వేలకు ల్యాండింగ్ స్ట్రిప్స్ను వాడుకోవడానికి అనుమతించకుండా తీవ్రమైన లాజిస్టికల్ ఇబ్బందులు సృష్టించిందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కూడా మెలోనీ గట్టిగా స్పందించారు. ఇటలీలోని అమెరికా సైనిక స్థావరాల వినియోగం అనేది ఇరు దేశాల మధ్య ఉన్న పాత ఒప్పందాల ప్రకారం జరుగుతుందని, తాము ఆ ఒప్పందాలను ఎప్పుడూ గౌరవిస్తామని, కానీ తాము ప్రధానిగా ఉన్నంతకాలం ఇటలీ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా వాటిని ఉల్లంఘించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. వాస్తవానికి ఇరాన్పై దాడులకు వెళ్లే అమెరికా బాంబర్లకు సిసిలీలోని తమ బేస్ను వాడుకోవడానికి ఇటలీ పార్లమెంట్ అనుమతి నిరాకరించింది. దీనిపైనే ట్రంప్ ఇప్పుడు పాత కక్షను వెళ్లగక్కుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల ప్రజాదరణ గణాంకాలను పరిశీలిస్తే 2022లో అధికారంలోకి వచ్చిన జార్జియా మెలోనీ రేటింగ్లు 2025లో కాస్త తగ్గినప్పటికీ ప్రస్తుతం మళ్లీ 35% కోలుకున్నాయి. అలాగే ఆమె నేతృత్వంలోని బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ 28% మద్దతుతో ఇటలీ ఒపీనియన్ పోల్స్లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. మరోవైపు 2025 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ రేటింగ్ ఇటీవలి రాయిటర్స్ సర్వే ప్రకారం కేవలం 1% పెరిగి 36% వద్దే ఉంది. ఇది ట్రంప్ రాజకీయ జీవితంలోనే అత్యంత అట్టడుగు రేటింగులకు దగ్గరగా ఉండటం విశేషం. మిత్రదేశమైన ఇటలీపై ట్రంప్ చేసిన ఈ అవమానకర వ్యాఖ్యలకు నిరసనగా ఇటలీ విదేశాంగ మంత్రి తన అమెరికా పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు. పశ్చిమ దేశాల శత్రువులతో ఎంతో మృదువుగా ఉండే ట్రంప్ తన సొంత మిత్రదేశాలపై ఇలాంటి దాడులకు దిగడం ఏంటని ఇటలీ ప్రభుత్వం తీవ్రంగా ప్రశ్నిస్తుంది.